హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని లాస్ వేగస్లో ఉన్న ఈ కెసినోస్ గురించి అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇది మీరు చూస్తుంది మ్యాండలా బే హోటల్లోని కెసినోస్ అనమాట. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది నేను హై లిమిట్ స్లాట్స్ గేమ్స్ ఉండే ఏరియా. అంటే ఇక్కడ ఒక గేమ్ స్టార్టింగే $100 నుంచి $10,000 అండ్ ప్లస్ కూడా ఉంటుందంట. ఈ బయట చూపిస్తున్న ఈ మిషన్స్ అన్నీ కూడా ఏంటంటే $1 నుంచి గేమ్స్ ఉంటాయంట. $1 మినిమం, $5 మినిమం అట్లా ఉంటాయంట. సో ఇక్కడ ఇంకా లాస్ వేగస్ గురించి చెప్పాలి అంటే ఈ లాస్ వేగస్ అనేది ఒక డిజర్ట్లో ఉంటుంది. ఒక ఎడారిని లీగల్ చేసి గ్యాంబ్లింగ్తో పెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కింద గ్లోబ్లోనే చేశారు. అండ్ ప్రీవియస్ అయితే అసలు ఇది చాలా చిన్న ప్లేస్ అంట, 1931s ఆ టైంలో. అండ్ వన్స్ ఇది గ్యాంబ్లింగ్ లీగల్ అయిన తర్వాత, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ దీనికి ఇంకా గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ కింద మారిపోయిందంట. అండ్ ఇది ఒక మొహావి డిజర్ట్లో ఉంటుంది ఈ నెవాడా స్టేట్ లాస్ వేగస్ అనే సిటీ అయితే. అండ్ ఇక్కడ వెదర్ గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ చాలా అంటే చాలా హీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ 300 days కూడా సన్షైన్ అయితే ఉంటుందంట. ఫేమస్ కెసినోస్ గురించి చెప్పాలి అంటే లాస్ వేగస్ స్ట్రిప్ సిటీలో అత్యంత ఫేమస్ అయిన పార్ట్ అని చెప్పాలి. అండ్ ఇంకా ఇక్కడ చాలా వరల్డ్లోనే పెద్ద అండ్ మోస్ట్ లగ్జూరియస్ కెసినోస్ ఉంటాయి అని చెప్పాలి. అండ్ ఈ కెసినోస్లో బెలాజియో ఒకటి, అండ్ కాస్మోపాలిటన్ ఒకటి, ఇంకొకటి సీజర్ ప్యాలెస్, ఇంకొకటి MGM గ్రాండ్. వీటిల్లో కెసినోస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే బెలాజియోలో ఉన్న కెసినోస్. పెద్ద వేరియేషన్ అయితే ఏం కనిపించదు, జస్ట్ నేను ప్రీవియస్ చెప్పినట్టు ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ అయితే లిటిల్ బిట్ ఉంటుంది. ఇప్పుడు మనం కెసినోలో గేమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఎక్కువ జనాలు ఆడేవి ఏమేమిటంటే 2 రకాలు ఉంటాయంట. ఒకటి స్లాట్ గేమ్స్ అండ్ ఇంకొకటి టేబుల్ గేమ్స్. స్లాట్ గేమ్స్ ఏంటంటే స్లాట్ మెషిన్స్లో అండ్ జాక్ పాట్ మెషిన్స్లో ఆడేవి. టేబుల్ గేమ్స్ ఏంటంటే ఒక రౌండ్ టేబుల్ లాగా, ఇక్కడ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ టేబుల్ చూస్తున్నారు కదా, ఈ టేబుల్లా బార్గా ఉంటాయి, దానిలో చుట్టూ జనాలు అయితే నుంచుని ఆడుతుంటారు. ఇదిగోండి ఈ వీడియోలో చూడండి ఒకసారి. అండ్ అది బ్లాక్ జాక్, రోలెట్, పోకర్, ఈ గేమ్స్ అయితే అలా టేబుల్ గేమ్స్ కింద ఉంటాయంట. అండ్ క్రాప్స్ గేమ్ కూడా టేబుల్ గేమ్స్లో పార్టే. ఇప్పుడు అసలు మనం గేమ్ ఆడాలి అంటే కెసినోకి ఆర్ లాస్ వేగస్ మనం వెళ్ళేసరికి మనం ఏ స్టేట్ నుండి అయితే లాస్ వేగస్కి వెళ్ళాలనుకుంటున్నామో మనం ఉన్న స్టేట్లోనే అమౌంట్ అయితే డ్రా చేసుకుని పెట్టుకునే ట్రావెల్ చేస్తారు. బికాజ్ మనకి లాస్ వేగస్లో యూస్ చేసే ATMs నుంచి తీసుకుంటే ఛార్జ్ ఎక్కువ పడుతుంది అని చెప్పి అయితే తెలుసు నాకు. సో అది ఎంత పర్సెంటేజ్ ఏంటి అనేది నాకు తెలీదు. సో ఎవరైతే గ్యాంబ్లింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆడాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందే క్యాష్ కూడా రెడీగా పెట్టుకునే వెళ్తారు. అండ్ ఇప్పుడు గేమ్స్లో స్లాట్ గేమ్స్కి వస్తే అవి కాయిన్స్ టోకెన్స్ తీసుకుని గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. జస్ట్ బటన్స్ ప్రెస్ చేయడం వల్ల గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ బ్లాక్ జాక్, ఈ రోలెట్, ఇవన్నీ ఏంటంటే ఒక పర్సన్ ఉండి మనకి గేమ్ అయితే ఆడిపిస్తారని తెలుసు నాకు. ఫైనల్గా కెసినో గేమ్స్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే లక్, రిస్క్ అండ్ ఎంటర్టైన్మెంట్తో కూడిందని చెప్తాను. ఎంటర్టైన్మెంట్ ఏంటంటే చాలామంది విజిటర్స్ ఎందుకు వస్తారు అంటే మెయిన్ రీజన్ ఈ కెసినోకి అట్రాక్ట్ అయ్యే. అండ్ లక్ ఏంటి అంటే మనం గేమ్ ఆడినప్పుడు రావడం అనేది మన జాక్ పాట్. రిస్క్ ఏంటంటే మనకి ఎంత పోతుంది అనేది మనకు తెలీదు. లెట్స్ మనం అప్పుడు లిమిట్ పెట్టుకొని ఆడితే ఆ లిమిట్లోనే ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. ఏమైనా మిస్టేక్స్ చెప్పి ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.